ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్ని నానా తిప్పలు పెడుతున్నాయి. సరిగ్గా అమలు చేయలేకపోతూ ఉండటంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి ఉదాహరణ ఎల్ఆర్ఎస్. అనధికార లేఅవుట్లపై పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. చెరువుల ఎఫ్టీఎల్కు 200 మీటర్ల పరిధిలోని ప్రభుత్వ భూములకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు మినహా మిగతా సర్వే నెంబర్లలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్గా ఫీజు ఖరారు చేస్తామని ప్రకటించారు. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తేనే 25% రాయితీ వర్తిస్తుందని ఆఫర్ కూడా ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ తేదీకి ముందుగా వేసిన లేఅవుట్లలోని ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కు అనుమతిని ఇస్తామని, ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తుదారు పూర్తి సమాచారం అందించాలన్నారు. అయితే ప్రజలకు ఇలాంటి లింకులేమీ అందుబాటులో ఉండలేదు. గ్రామ పంచాయతీ జీపీలో ప్లాట్లో ఉన్న ఓ వ్యక్తి గతంలో 1000 చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అవకాశం ఇవ్వటంతో ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్లో సాధ్యం కాలేదు. దరఖాస్తు L1 అధికారి వద్ద పెండింగ్లో ఉన్నట్లు చూపిస్తోంది. ఇలా దాదాపుగా అందరికీ వస్తోంది. ఎంతో మంది ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ పథకంతో ప్లాట్లను సక్రమం చేసుకునేందుకు చాలా మంది ఆశతో ఉన్న అధికారులు మోకాలడ్డుతున్నారు. దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారు. సమస్యపై ఎవరిని సంప్రదించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ను సక్రమంగా మార్చుకోవాలంటే తొలుత లెవెల్ 1లో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి. నీటి వనరులు, చెరువులు, కాలువలకు 200 మీటర్ల లోపు లేఅవుట్ లేదని, దేవాదాయ, అసైన్డ్ ఇతర వివాదాస్పద భూముల జాబితాలో లేదని అధికారులు ధృవీకరించాలి. ఇదంత సామాన్యంగా అయ్యే పని కాదని అందరికీ తెలుసు. గ్రామ, రెవెన్యూ మ్యాపులు పరిశీలించి లేఅవుట్ చుట్టుపక్కల ఎలాంటి నీటి వనరులు లేవని ధృవీకరించిన తర్వాత ఎన్ఓసి జారీ చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏలో పీఓ లేదా సిపిఓ అనంతరం డైరెక్టర్ పరిశీలించి ప్రొసీడింగ్స్ చేస్తారు. దీంతో ఆన్లైన్ లేదా నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లిస్తే యజమాని పేరుతో ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ ఎంత క్లిష్టమో అనుభవించే వారికే తెలుస్తుంది. చిన్న చిన్న లోపాలను చూపించి ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. L1 అనుమతులు ఇచ్చేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను భాగస్వాములను చేశారు. హెచ్ఎండిఏతో పాటు పరిశీలించి పచ్చజెండా ఊపాకే దరఖాస్తులు కదులుతాయి. అంటే ఇక అక్కడ జరిగే తంతు గురించి చెప్పాల్సిన పని లేదు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక అధికారి వస్తే ఇంకొకరు రావటం లేదని అంటున్నారు. మాస్టర్ ప్లాన్లోని తప్పులను చూపించి కొర్రీలు పెడుతున్నారు. గతంలో ఇలాంటి స్కీమ్ అందుబాటులోకి తెచ్చిన సందర్భంలో సహాయ కేంద్రం ఫోన్ నెంబర్ ఇచ్చేవారు. అక్కడ సంప్రదిస్తే సందేహాలను నివృత్తి చేసేవారు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది కానీ అమలులో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. ఫలితంగా ప్రజలకు ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నారు తప్ప మేలు చేయటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.